నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఒక్కొక్క వ్యక్తి మీద $4,675 ఖర్చు పెట్టి మరీ అక్రమ వలసదారుల్ని అమెరికా వాళ్ళ దేశాలకు పంపించేస్తుంది. ఇప్పటిదాకా కెనడా, మెక్సికో, సాల్వడార్ అయిపోయింది. ఇప్పుడు భారత్ వంతు వచ్చింది. ప్రత్యేక మిలిటరీ విమానంలో మొత్తం ఈ అక్రమ వలసదారులు భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెనక్కి పంపించేసే కార్యక్రమం మొదలైంది. ఒక విమానంలో అయితే ఆల్రెడీ దిగారు. సో భారతదేశం కూడా యుఎస్ అడ్మినిస్ట్రేషన్ తోటి సంప్రదింపులు జరిపింది. అక్రమ వలసదారులను తాము ప్రోత్సహించం, వెనక్కి పంపించేయండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. సో రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ఏదో మోడీకిను డొనాల్డ్ ట్రంప్కి సాన్నిహిత్యం ఉంది కదా అని చెప్పేసి ఆయన ఏమి ములాజా తీసుకోవాలి. అక్కడ ఎవరైనా అక్రమంగా ఉండే పని అయితే వెళ్ళిపోవాలి. ఒక్కసారి మనం ఈ లెక్కల్లోకి వెళ్తే దాదాపు 60 లక్షల మంది భారతీయులు అక్కడ ఉన్నారు అమెరికాలో. అందులో 7,25,000 మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. వాళ్ళని దశల వారీగా పంపించడం మొదలెట్టేసే కార్యక్రమానికి అమెరికా శ్రీకారం చుట్టింది. నాట్ ఓన్లీ ఇండియా, ఇది ఆల్రెడీ కెనడా, మెక్సికో, సాల్వడార్ కొన్ని దేశాలకు చెందిన వాళ్ళనైతే నిర్మోహమాటంగా విమానం ఎక్కించి సంఖ్యలేసి మరీ పంపించారు. మనకు అలాంటి గౌరవం దక్కలేదు, మర్యాదగానే పంపించారు. పంపించే క్రమంలో ఏంటంటే కొంచెం స్ట్రింజెంట్గానే ఉంటాం అక్రమ వలసదారుల విషయంలో అనే దాని మీద క్లారిటీ ఇచ్చారు. ఒకటి. రెండో అంశం, ఒక్కొక్కరి మీద ఎంత ఖర్చు పెడుతోంది తరలించడానికంటే $4,675 ఖర్చు పెడుతోంది. నిజంగా అప్పుల్లో కూరుకుపోయిన అమెరికాకి ఇది తలకు మించిన భారమే. కానీ వదిలించుకోకపోతే రేపు పొద్దున వాళ్ళు మేజర్ థ్రెట్ అయి కూర్చుంటారు. ఎందుకంటే లెక్కలు కనుక చూస్తే అమెరికా జనాభాలో దాదాపు 4వ వంతుకి మనం ఇప్పుడే చేరుకున్నాం, భారతీయులు చేరుకున్నారు. ఈ అక్రమ వలసదారులు అందులో ఉన్నోళ్ళల్లో 7,25,000 60 లక్షల మంది ఉంటే అందులో 7,25,000 దగ్గర 7 నుంచి 8% ఉన్నారు. వాళ్ళు రేపొద్దున అక్రమ వలసదారులు సంతతి పెరిగితే అది ఎలాంటి థ్రెట్ ఉంటుంది? కేవలం మన దేశం నుంచి కాదు, మన దేశం నుంచి వెళ్ళిన వాళ్ళు ఏదో థ్రెట్ ఇస్తారని కాదు, కానీ బట్ ఏదైనా ఒక దేశ ఆంతరంగిక వ్యవహారాలకి, సార్వభౌమాధికారానికి సవాల్ చేసే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విషయంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాన్ని అమెరికాలో నివసిస్తున్న, లీగల్గా నివసిస్తున్న ప్రవాస భారతీయులందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఇది చట్టవిరుద్ధం, ఉండటానికి వీల్లేదు, రావాలి. మన దేశంలో రోహింగ్యాలు వచ్చి ప్రదర్శనలు చేస్తుంటే మనం అంగీకరిస్తున్నామా? లేదు కదా. సో మనం పంపించలేకపోతున్నాం. ట్రంప్ పంపించి చూపించాడు, ఎలా పంపించాలో కూడా చెప్పాడు. ఎక్కడ రాజీ పడకూడదనే విషయంలో కూడా చెప్పాడు. అఫ్కోర్స్ ఆయన 2వ టర్మ్ ఆయన ప్రెసిడెంట్ అయ్యారు. సో ఈ టర్మ్లో ఆయన చేయాలనుకున్నదంతా చేసేస్తారు. రేపొద్దున మళ్ళీ డెమోక్రట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు తమ విధానాలని సవరించుకోవచ్చేమో. దట్ ఈస్ సటన్లీ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఎందుకంటే కొంత ప్రో లెఫ్టిస్ట్ విధానాలతో ఉండే డెమోక్రట్స్ రైటిస్ట్ అయిన డొనాల్డ్ ట్రంప్ తోటి విభేదిస్తారు. కాబట్టి ఈయన ఏం చేశారో దానికి రివర్స్ ఇంజనీరింగ్ వాళ్ళు రేపు వస్తే, ఇట్స్ ప్యూర్లీ హైపోథెటికల్, వస్తే పూర్తిగా ఊహాజనితమైన వ్యవహారం, మళ్ళీ రిపబ్లికన్సే వస్తే డొనాల్డ్ ట్రంప్ పాలసీని వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు, లేదా చేయకపోనూ వచ్చు, చెప్పలేం. ఇంత స్ట్రింజెంట్గా వ్యవహరించాల్సిన అవసరం తమకు లేదని రేపు ఈయన తర్వాత వచ్చే ప్రెసిడెంట్, రిపబ్లికన్ ప్రెసిడెంటే కనుక వస్తే, ఆయన అలాంటి ఆలోచన చేయకపోతే కనుక పరిస్థితులు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ఇప్పటివరకు ఆయన తీసుకుంటున్న నిర్ణయం ప్రకారం అయితే మిలిటరీ విమానాలని వాళ్ళు చాలా స్పెసిఫిక్గా వాడుతున్నారు. అక్కడ ఎలాంటి విమానం కూడా చాలా స్పెసిఫిక్గా ఏం చెప్పారంటే అమెరికన్ మిలిటరీ విమానాలు C-17 వాటిలో పంపిస్తున్నారు. దీనికి సంబంధించి అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ దేశం నుంచి బహిష్కరించాల్సిన 1.5 మిలియన్ల మంది, 1 మిలియన్ అంటే 10 లక్షలు, మరి దాదాపు 1.5 మిలియన్ల మందిని అన్ని దేశాల వాళ్ళు, నాట్ ఓన్లీ భారతీయులు, అన్ని దేశాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ బహిష్కరించడానికి కావాల్సిన జాబితాను సిద్ధం చేసింది. ప్రస్తుతానికి తొలి విడతలో 18,000 మంది ఇలీగల్ ఇమిగ్రెంట్స్ ఫ్రమ్ ఇండియా ఉన్నారు. వాళ్ళని తరలించే ప్రక్రియ మొదలెట్టింది. సో దీని మీద రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ట్రంప్ చాలా కర్కశంగా వ్యవహరిస్తున్నాడు, క్రూరత్వంతో వ్యవహరిస్తున్నాడు. ఆయన దేశ ఆంతరిక భద్రత ఆయనకు ముఖ్యం. మనకు ఆయన స్లోగన్ గుర్తు తీసుకోవాలి. ఎలక్షన్స్కి వెళ్ళే ముందు మొగా అన్నారు ఆయన. ట్రంప్ మొగాడు, మొగా MAGA, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అది ఇంప్లిమెంట్ చేస్తున్నాడు కాబట్టి ట్రంప్ మొగాడు అని వాళ్ళు అక్కడ నిర్వచనం ఇచ్చుకుంటున్నారు. అమెరికా ఫస్ట్, సహజంగా ఏ దేశ అధినేతకైనా వాళ్ళ దేశమే ఫస్ట్. బట్ ఆయనలో ఏంటంటే ఈ వృద్ధాప్యంలో కూడా ఆయనలో రక్తం ఉరకలేస్తోంది. అమెరికా సార్వభౌమాధికారాన్ని క్వశ్చన్ చేసే, అలాగే సవాల్గా మారే ఇలీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ కూడా తరిమేసి
అమెరికన్లకు ఉపాధి అవకాశాలు మెండుగా పెంచాలని. నేటివ్ అమెరికన్స్కి ఇలాంటి వాళ్ళ కారణంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పోతున్నాయనేది ఆయన విశ్లేషణ, ఆయన అబ్జర్వేషను, దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ కూడా ఆయన ప్రిపేర్ చేసుకున్నారు. మెక్సికో ఎక్కువ డామినేట్ చేస్తుంది. ఆ దేశంలో డ్రైవర్లు, అలాగే చిన్న చితక క్లాస్ 4 ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ మెక్సికన్స్. ఇళ్లలో ఆయాలుగా ఉండేవాళ్ళు మెక్సికన్లు, అలాగే ఇళ్లలో వంటలు చేసి పెట్టేవాళ్ళు మెక్సికన్స్. ఆ మాటకు వస్తే అమెరికాలో ఉన్న భారతీయ రెస్టారెంట్స్లో వంటలు చేసేది కూడా మెక్సికన్సే, చాలా భారతీయ రెస్టారెంట్స్లో. ఎందుకంటే చీప్ లేబర్. మన దేశంలో కనుక చీప్ లేబర్ బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి ఎలా ఉంటారో, ఛత్తీస్గఢ్ నుంచి ఎలా ఉంటారో, అమెరికాకి చీప్ లేబర్ వాళ్ళు. ఒక అమెరికన్ని ఎంప్లాయ్ చేసుకుంటే కనుక, ఉద్యోగంలో పెట్టుకుంటే కనుక వారానికి ఒక $100 ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే, వీళ్ళకి మెక్సికన్లకి $20 ఇస్తే సరిపోతుంది. వాళ్ళకి సరైన పత్రాలు ఉండవు. ఖచ్చితంగా ఆ దేశంలో నివసించడానికి కావాల్సిన కనీసం ఐడెంటిటీ కార్డ్స్ కూడా ఉండవు. బట్ వాళ్ళు డామినేట్ చేశారు. సో నెమ్మదిగా నేర ప్రవృత్తి పెరిగింది. అలాగే బ్లాక్స్ చాలామంది ఉన్నట్టు వాళ్ళకి సమాచారం. ఏది నేర ప్రవృత్తితో కూడుకున్న ఇలీగల్ ఇమిగ్రెంట్స్. సో వాళ్ళని హ్యాండిల్ చేయడం కొంత టఫ్ టాస్కే. బట్ ఇండియన్స్ దే ఆర్ సాఫ్ట్ టార్గెట్స్. ఈజీగా వల్నరబుల్ కాబట్టి ఈజీగా వాళ్ళు ఐడెంటిఫై అయిపోతారు. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ట్రంప్ ప్రకటనని స్వాగతించింది. ఎందుకంటే మనం కూడా ఇలీగల్ ఇమిగ్రెంట్స్ని ప్రోత్సహించే వ్యవహారంలో ఎక్కడ కాంప్రమైజ్ కాము కాబట్టి. కాంప్రమైజ్ అంటూనే రోహింగ్యాల విషయంలో కాంప్రమైజ్ అవుతున్న తీరుని మనం గమనించవచ్చు. హైదరాబాద్లో మనం గమనిస్తే బంగ్లాదేశ్ తర్వాత అత్యధిక శాతం రోహింగ్యాలు హైదరాబాద్లో ఉంటున్నారు. ప్రత్యేకించి కొన్ని ఏరియాలు పాతబస్తీ పరిధిలోకి వచ్చే ఏరియాల్లో చూస్తే ఒక 7-8 సెగ్మెంట్స్ మజ్లిస్ ప్రాబల్యం ఉన్న సెగ్మెంట్స్లో, మజ్లిస్ గెలిచిన సెగ్మెంట్స్లో వాళ్ళు దర్జాగా జీవనం వెళ్లదీస్తున్నారు. వాళ్ళ విషయంలో మరి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ, లోకల్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఆ మాటకు వస్తే ఉగ్రవాద ఛాయలకి సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తూ ప్రత్యేకంగా దర్యాప్తు చేసే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ ఇంతవరకు తీసుకున్న చర్యలకు సంబంధించి స్పష్టమైన దాఖలాలు ఏమీ లేవు. రోహింగ్యాలు ప్రతి వారం, ప్రత్యేకించి ఆదివారం పూట సంతలు, మార్కెట్లు, రైతు బజార్లు ఉన్న చోట ప్లకార్డులు పట్టుకొని ఆమె రోహింగ్యా, ప్లీజ్ డొనేట్ మీ అని చెప్పేసి దర్జాగా తిరుగుతున్నా కూడా ట్రంప్ మాదిరి మనం వ్యవహరించడానికి మనకేవో మొహమాటాలు అడ్డొస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఎందుకంటే లోకల్ లా అండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. అది అదుపు తప్పిపోయిందని గవర్నర్ నివేదిక పంపితే అప్పుడు కేంద్ర బలగాలు రంగంలోకి దిగుతాయి. అప్పుడు ఎన్ఐఏ రంగంలోకి దిగుతుంది. సొంతంగా ఇంటర్వ్యూన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తికి మీరు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని నానా యాగి రచ్చ చేసే అవకాశం ఉంది. మన తర్వాత కర్ణాటకలో ఎక్కువ సంఖ్యలో రోహింగ్యాలు ఉన్నారు. మరి ఆ రోహింగ్యాల వ్యవహారంలో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదారవాద వైఖరి కారణంగా అక్రమ వలసదారుల జనాభా హైదరాబాదులో ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతోంది. అనకూడదు కానీ అది కొన్ని ప్రత్యేకంగా కొన్ని జాతుల్లో ఈ రకంగా పునరుత్పత్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ సంఖ్య కూడా పెరుగుతోంది అనే ఒక అబ్జర్వేషన్ కేంద్ర నిఘా సంస్థలకు చేరింది. మరి ఆ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే దాని మీదుగా ఇంకా క్లారిటీ లేదు. ఒకటి. రెండోది, ఇక ట్రంప్ అంశానికి వస్తేసరికి ప్రత్యేక విమానాల్లో వాళ్ళు పంపించడానికి వాళ్ళకు అవుతున్న ఖర్చు తలకు మించిన భారమైనా సరే ట్రంప్ ఎందుకు ఆ నిర్ణయం తీసుకుంటున్నారు? ఎందుకంటే హీ వాంట్స్ టు కన్సాలిడేట్ ది అమెరికన్ కమ్యూనిటీ. నేటివ్ అమెరికన్స్కి వెన్ను దన్నుగా నిలబడాలని చెప్పేసి ఆయన చాలా బలంగా కోరుకుంటున్నారు. రెండో అంశం, ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయంటే ముందు మర్యాదగా చెప్పి చూస్తున్నారు, కాదంటే కొరడా తీస్తున్నారు. కెనడాతో కానీ, మెక్సికోతో కానీ, సాల్వడార్తో కానీ, లేదా ఇతర ఆఫ్రికన్ కంట్రీస్తో కానీ చెప్పినట్టు వాళ్ళు మర్యాదగా వెళ్ళిపోతే వెళ్ళండి కూడా, లైక్ భారతదేశంలాగా కాదు అంటే సంకెళ్ళు వేసి మరీ మిలిటరీ విమానాల్లో తరలించి వాళ్ళ దేశాల్లో వాళ్ళని డ్రాప్ చేసి మరీ వస్తున్నారు. సో ఇదండి మొత్తానికి ట్రంప్ వ్యవహారం. మిలిటరీ విమానాల్లో ఎక్కి రావాల్సిన దాదాపు ఇప్పటివరకు 18,000 మందిని ఐడెంటిఫై చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 7 లక్షల మంది ఉన్నారు. ఆ 7 లక్షల మంది కథ కమా మీషు అంటే ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.